ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం. ప్రేమాత్మ స్వరూపులారా, ఆనందంగా జీవించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ప్రస్తుతం కలియుగ మానవులంతా భౌతిక ఆరోగ్యం కోసం పరితపిస్తున్నారు. రుగ్మతలను గురించి కలత చెందుతున్నారు. అటువంటి భయంకర రుగ్మతల నుండి మానవ జాతిని సమూలంగా విడుదల గావించి ఆనందాన్ని అందించడం కోసమే ఋషుల అంతర్వాణి నుండి మహోన్నత కళాత్మక జీవన విధానమైన ఆధ్యాత్మిక మార్గం బహిర్గతం గావించబడింది. భౌతిక ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువు, మానసిక ప్రశాంతత, అంతరంగ సంతృప్తితో ఆనందంగా జీవించడానికి అది చక్కని రాచబాట. నేను కేవలం రుగ్మతల నివారణ కోసమే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడం జరిగింది. గత 3 దశాబ్దాలకు పైగా దానిని గురించి అన్ని కోణాల నుండి శాస్త్రీయ పంథాలో లోతుగా పరిశోధించి జీవితానికి అన్వయించుకోవడం ద్వారా వంశపారంపర్యంగా సంక్రమించిన దీర్ఘకాలిక రుగ్మతల నుండి సమూలంగా బయటపడగలిగాను. ఆ విధంగా నేను పొందిన అనుభూతిని, అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనే వినూత్న ప్రయోగానికి శ్రీకారం గావిస్తున్నాను. నేను అందించేటటువంటి ఈ సందేశాలలో ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు సంబంధించిన కీలకాంశాలు తెలియజేయబడతాయి. వానిని గురించి సమూలంగా విశ్లేషించుకొని జీవితానికి అన్వయించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం. ప్రేమాత్మ స్వరూపులారా, ఆనందంగా జీవించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ప్రస్తుతం కలియుగ మానవులంతా భౌతిక ఆరోగ్యం కోసం పరితపిస్తున్నారు. రుగ్మతలను గురించి కలత చెందుతున్నారు. అటువంటి భయంకర రుగ్మతల నుండి మానవ జాతిని సమూలంగా విడుదల గావించి ఆనందాన్ని అందించడం కోసమే ఋషుల అంతర్వాణి నుండి మహోన్నత కళాత్మక జీవన విధానమైన ఆధ్యాత్మిక మార్గం బహిర్గతం గావించబడింది. భౌతిక ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువు, మానసిక ప్రశాంతత, అంతరంగ సంతృప్తితో ఆనందంగా జీవించడానికి అది చక్కని రాచబాట. నేను కేవలం రుగ్మతల నివారణ కోసమే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడం జరిగింది. గత 3 దశాబ్దాలకు పైగా దానిని గురించి అన్ని కోణాల నుండి శాస్త్రీయ పంథాలో
లోతుగా పరిశోధించి జీవితానికి అన్వయించుకోవడం ద్వారా వంశపారంపర్యంగా సంక్రమించిన దీర్ఘకాలిక రుగ్మతల నుండి సమూలంగా బయటపడగలిగాను. ఆ విధంగా నేను పొందిన అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనే వినూత్న ప్రయోగానికి శ్రీకారం గావిస్తున్నాను. నేను అందించేటటువంటి ఈ సందేశాలలో ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు సంబంధించిన కీలకాంశాలు తెలియజేయబడతాయి. వానిని గురించి సమూలంగా విశ్లేషించుకొని జీవితానికి అన్వయించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం. ప్రేమాత్మ స్వరూపులారా, ఆనందంగా జీవించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ప్రస్తుతం కలియుగ మానవులంతా భౌతిక ఆరోగ్యం కోసం పరితపిస్తున్నారు. రుగ్మతలను గురించి కలత చెందుతున్నారు. అటువంటి భయంకర రుగ్మతల నుండి మానవ జాతిని సమూలంగా విడుదల గావించి ఆనందాన్ని అందించడం కోసమే ఋషుల అంతర్వాణి నుండి మహోన్నత కళాత్మక జీవన విధానమైన ఆధ్యాత్మిక మార్గం బహిర్గతం గావించబడింది. భౌతిక ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువు, మానసిక ప్రశాంతత, అంతరంగ సంతృప్తితో ఆనందంగా జీవించడానికి అది చక్కని రాచబాట. నేను కేవలం రుగ్మతల నివారణ కోసమే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడం జరిగింది. గత 3 దశాబ్దాలకు పైగా దానిని గురించి అన్ని కోణాల నుండి శాస్త్రీయ పంథాలో లోతుగా పరిశోధించి జీవితానికి అన్వయించుకోవడం ద్వారా వంశపారంపర్యంగా సంక్రమించిన దీర్ఘకాలిక రుగ్మతల నుండి సమూలంగా బయటపడగలిగాను. ఆ విధంగా నేను పొందిన అనుభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో ఆనందం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం అనే వినూత్న ప్రయోగానికి శ్రీకారం గావిస్తున్నాను. నేను అందించేటటువంటి ఈ సందేశాలలో ప్రకృతి సూత్రాలకు, విశ్వ కదలికలకు సంబంధించిన కీలకాంశాలు తెలియజేయబడతాయి. వానిని గురించి సమూలంగా విశ్లేషించుకొని జీవితానికి అన్వయించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.